హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ కండవ మహత్యమో ఏమో కానీ ఈ కండవ వేసుకుంటే అన్ని నిజాలే చెప్పాలనిపిస్తుంది. ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి మరి మగవాళ్ళకి సంబంధించిన విషయం. మనము వేరే వాడి భార్య మీద కన్నేస్తే పక్కనోడు మన భార్య మీద కన్నేస్తాడు. మనము వేరే వాడి ఇస్తరులో తింటే పక్కవాడు మన ఇస్తరులో తింటాడు. మనం ఒకరిని చెడగొట్టాలని చూస్తే మనమే చెడిపోతాం. ఇది జీవిత సత్యం. మరి మనం మగవాడు పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరానికో బాబునో పాపనో గినక మనం పుట్టించగలిగితే మనం గొప్పగా మగాడిగా మనం మిషన్ తిప్పి తొడగొట్టుకుంటాం. అదే ఆ పుట్టిన పిల్లాడు మనకు పుట్టలేదు అని గనక తెలిస్తే ప్రపంచమే బద్దలైనట్టుగా మనకు అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలే మరి ఆఫ్రికా దేశంలో ఉగాండా అనే ప్రాంతంలో మరి ఆ యువకులకి డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను తప్పు చేసినప్పుడు, నేను పక్కవాడి భార్యతో సంబంధం పెట్టుకున్నప్పుడు, మరి పక్కవాడి భార్యతో బిడ్డలను కన్నప్పుడు వీడికి కూడా మరి డౌట్ రావాలి కదా. అలాంటి డౌటే వచ్చింది. మనమైతే పోలికలతోటి కొన్ని హావభావాలతోటి వీడు మనకే పుట్టాడు అని మనం ఊహించుకొని నిర్ణయించుకుంటాం. అది గినక వాటిల్లో మనకు తేలపోతే చివరగా DNA టెస్ట్కి వెళ్తాం. ఇవాళ ఆ దేశంలో కూడా ప్రతి యువకుడు వాడికి డౌట్ వచ్చేసి DNA టెస్ట్కి వెళ్ళాడు. DNA టెస్ట్కి వెళ్తే ఆ ప్రాంతంలో రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? 198% ఆ పిల్లలు వాడికి పుట్టలేదని రిజల్ట్ వచ్చింది. ఒక్కసారి చూడండి అక్కడ ఎంత మరి పెచ్చరిల్లిపోయిందో అక్రమ సంబంధాలు. ప్రతి పిల్లవాడు వాడు కొడుకు అని వాడు అపురూపంగా చూసుకుంటున్న కొడుకు వాడికి పుట్టలేదని తెలిస్తే ఎంత ఆవేశం, ఎంత ఆక్రోశం, ఎంత ఆవేదన వచ్చిద్దో. కాబట్టి మరి అక్కడ డాక్టర్స్ ఏమని చెబుతున్నారంటే, మీరు DNA టెస్ట్కి వస్తే ఆ యువకులకి మీరు మంచి హృదయంతో నిబ్బరమైన గుండె ధైర్యంతో రాండి. మీ పిల్లవాడు మీకు పుట్టలేదని తెలిసినా వాళ్ళని మంచిగా చూసుకుంటామని హామీ ఇస్తేనే DNA టెస్ట్ చేస్తాము అని డాక్టర్లు ధృవీకరణ పత్రం తీసుకొని మరి DNA టెస్ట్ చేస్తున్నారు. చూసిందా నీతి ఎలాంటిదో? అందుకనే మనం గనక పక్కవాడి దాని మీద ఆశపడితే మన దాని మీద పక్కవాడు ఆశపడతారు. మరి ఈ నీతి అనేది ప్రతి యువత ఈ విషయమే కాదు, ప్రతి దాంట్లో మనం జాగ్రత్త పడాలి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గేమ్లో గోలు కొట్టు, మరి గుడిలో గంట కొట్టు, మరి మన వీడియోలన్నిటికీ లైక్ కొట్టు, సపోర్ట్ చేయండి. బాయ్.